ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ పూర్తి స్థాయి షెడ్యూల్ వచ్చేసింది. మార్చ్ 22 నుంచి మే 25 వరకు ఐపీఎల్ 2025 సీజన్ అలరించనుంది. మొత్తం 74 మ్యాచ్లు 65 రోజుల పాటు జరుగుతాయి. తొలి మ్యాచ్ మార్చ్ 22న డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభం కానుంది. మార్చ్ 23న ఉప్పల్ వేదికగా హైదరాబాద్ రాజస్థాన్ జట్ల మధ్య పోరు ఉండనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ పూర్తి స్థాయి షెడ్యూల్ రిలీజ్ అయింది. మార్చ్ 22 నుంచి మే 25 వరకు ఐపీఎల్ 2025 సీజన్ అలరించనుంది. డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, టాటా ఐపీఎల్ 2025 సీజన్ 18 పూర్తి షెడ్యూల్ ఈ రోజు కొద్దిసేపు క్రితమే విడుదల కావడం జరిగింది. ఇందులో మొత్తం దాదాపు 13 వేదికలకు 74 మ్యాచెస్ కండక్ట్ చేస్తున్నట్టు కూడా షెడ్యూల్ లో విడుదల జరిగింది. మొదటి మ్యాచ్ మార్చి 22 నుంచి ప్రారంభం ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మే 25 వరకు ఈ యొక్క మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఈడెన్ గార్డెన్ లో రాజస్థాన్ రాయల్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్. గతంలో కేకేఆర్ ఐపీఎల్ లో కప్ గెలిచినటువంటి తీరు కూడా మనం చూసాం. ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ కండక్ట్ చేస్తారు. దీంతో పాటు సెకండ్ మ్యాచ్ ఉప్పల్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో హైదరాబాద్ సన్ రైజర్స్ తలపడనుంది. ఫస్ట్ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో, సెకండ్ మ్యాచ్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతుంది. ఇంకా మూడో మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ముంబై. సునీల్, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మ్యాచెస్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అండ్ లాస్ట్ సీజన్ మనం చూసాము క్రేజ్ ఏ విధంగా ఉందో. సో ఈసారి హైదరాబాద్ లో ఎన్ని మ్యాచెస్ ఉండబోతున్నాయి? హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ వచ్చేసి 9 మ్యాచెస్ జరుగుతాయి. 9 మ్యాచెస్ లో మనం చూడొచ్చు. 9 మ్యాచెస్ సంబంధించిన దాంట్లో పూర్తిగా హైదరాబాద్ మే 23వ తేదీన మొదటి మ్యాచ్ జరుగుతుంది రాజస్థాన్ రాయల్స్ తో. మార్చి 23న మొదటి మ్యాచ్ జరుగుతుంది. మార్చి 27వ తారీఖున ఎల్ఎస్జీ తో జరుగుతుంది. ఏప్రిల్ 6న గుజరాత్ టైటాన్స్ తో జరుగుతుంది. ఏప్రిల్ 12న పంజాబ్ కింగ్స్ తో జరుగుతుంది. ఏప్రిల్ 23న ముంబై ఇండియన్స్ తో జరుగుతుంది. మే 5న డక్కన్ డీసీ తో జరుగుతుంది. అదే మే 10న కేకేఆర్ తో. అంటే మొత్తం 9 మ్యాచెస్ హైదరాబాద్ లో నిర్వహిస్తారు. ఈ 9 మ్యాచ్లు కూడా ఇప్పటికే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదిక చాలా ముస్తాబైందని చెప్పవచ్చు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ సంబంధించినటువంటి హోమ్ గ్రౌండ్ వైజాగ్ ని నిర్దేశించారు. వైజాగ్ లో 2 మ్యాచెస్ జరుగుతాయి. ఈ 2 మ్యాచెస్ కూడా ఢిల్లీ సంబంధించిన టీమ్ కి ఓన్ గ్రౌండ్ గా ఇప్పటికే బీసీఐ ప్రకటించింది. మొత్తం దాదాపు ఈ యొక్క మ్యాచెస్ మొత్తం కూడా 65 మ్యాచెస్, అంటే మొత్తం దాదాపు మ్యాచెస్ కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే బీసీఐ చేసింది. మొత్తం 13 వేదికలు 74 మ్యాచెస్ జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్ వచ్చేసి ఈడెన్ గార్డెన్ లో జరుగుతుంది. థాంక్యూ సునీల్.